ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా, నచ్చితే లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ ఉండండి, ఓకేనా? సపోర్ట్ ఇస్తే చాలా హ్యాపీ. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో పెద్ద లెంత్ అయితే ఏం ఎక్కువ చేయను, స్వీట్ అండ్ షార్ట్గా చెప్పేస్తాను, పెద్ద లెంత్ లేకుండా, ఎందుకంటే మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదు. ఓకే, మీరు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ అయితే కావాలి, నాకు చాలా అవసరం, మీ సపోర్ట్ అయితే చాలా అంటే చాలా అవసరం నాకు. ఓకే, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు ఓకే, ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో లాస్ట్ అయితే చూసి ఎడిటింగ్ అయితే మీరైతే ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనేం చేశానంటే డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను, మీ దగ్గర ఉండొచ్చని అనుకుంటున్నాను. నేనైతే అమెరికన్ క్యాప్టెన్ ఫాంట్ మ్యాక్సిమం ఉంది, ఉంటే మంచిది, లేకపోతే వేరే ఫాంట్ పెట్టుకున్నాను, నో ప్రాబ్లం. ఓకే, వేరే ఫాంట్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది దీనికి. ఓకే, మీరు లెమన్ మిల్క్ బోల్డ్ ఫాంట్ ఉంటే అది కూడా ట్రై చేయొచ్చు, కానీ ఈ ఫాంట్లో ఏంటంటే ఒకటి చెప్తాను. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫాంట్ సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు మీడియా సింబల్ ఉంటుంది, అందులోకి వెళ్ళి ఇక్కడ మనకు ఈ బాక్స్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసి నేను డిస్క్రిప్షన్లో ఒక మెటల్ పిఎన్జీ బ్యాక్గ్రౌండ్ ఫోటో ఇస్తాను, దాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేయగానే ఇలాగైతే వస్తుంది. ఓకేనా, ఇక్కడ మనకు 3 ఆప్షన్ ఉంటుంది, ఫిల్, ఓకే, దాంతోపాటు స్కిప్. ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి, అంటే కొంచెం పై నుంచి కానీ కింద నుంచి కానీ కొంచెం షాడో అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఓకేనా, ఓకే, దీనికి మనం యానిమేషన్ కూడా పెట్టుకుందాం. ఏంటంటే ఇక్కడ మనకు మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్కి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం మధ్యలో ఇంకో కీ ఫ్రేమ్, ఇక్కడ మనకు XYZ అని ఉంది కదా, జెడ్ని సెలెక్ట్ చేసి జూమ్ చేద్దాం. ఎంతైనా జూమ్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఇలాగైతే ఫాస్ట్గానే వస్తుంది. ఓకే, ఫాస్ట్గా వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు బ్లర్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు జూమ్ బ్లర్ అని కనిపిస్తుంది మీకు కింద, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్లో ఒక ఇక్కడ మనకు స్ట్రెంత్ అని ఉంది కదా, స్ట్రెంత్ని సెలెక్ట్ చేసి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్, స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ద్వారా వచ్చి మ్యాక్సిమం దీనైతే పెట్టుకోండి. ఓకే, ఇక్కడ సెకండ్ కీ ఫ్రేమ్ ద్వారా వచ్చి దీనైతే మీరైతే మ్యాక్సిమం 0 చేసుకోండి. అయితే మనకు ఫాస్ట్గా జూమ్ బ్లర్ అయితే వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్నే కాపీ చేసుకుందాం. దీన్ని మనమైతే మిగతా టెక్స్ట్కి అయితే పేస్ట్ చేసుకుంటే ఆ ఎఫెక్ట్ కానీ ఆ టెక్స్చర్ కానీ మ్యాక్సిమం అన్నీ అయితే వచ్చేస్తుంది, పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు. ఓకేనా, ఓకేనా, ఇప్పుడు చూడండి ఇలాగైతే వస్తుంది. ఓకేనా, కనిపించింది కదా, చాలా నీట్గా చాలా సెట్ అయితే కనిపిస్తుంది మీకు, చాలా ఈజీగా కూడా ఉంది, ఈజీగా అయితే మనకైతే సెట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మనకైతే ఏం చేద్దామంటే ఒకటి చెప్తాను. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని దానికి యాడ్ చేసిన తర్వాత ఈ వీడియోకి 4 ఫొటోస్ అయితే యూస్ అవుతుంది. ఈ వీడియోకి మీరు 4 ఫొటోసే పెట్టాలని రూల్ లేదు కాబట్టి ఒకటే ఫోటోని 4 టైప్ అయితే కట్ చేసుకోవచ్చు మీరు. నేను ఎగ్జాంపుల్గా 4 ఫొటోస్ యాడ్ చేస్తున్నా, మీరు ఒకటే ఫోటో యాడ్ చేయండి, నో ప్రాబ్లం. అంటే చాలామందికి ఒకటే ఫోటో యాడ్ చేయడం చాలా ఇష్టం ఉంటుంది. ఓకే, నేను ఎగ్జాంపుల్గా స్మార్ట్ శంకర్ ఫొటోస్ అయితే ట్రై చేస్తున్నాను, చాలా బాగున్నాయి, కావాలంటే చెప్పండి, ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే పెడతాను, నాకేం ప్రాబ్లం లేదు. ఓకేనా, ఫొటోస్ అయితే చాలా నీట్గా అయితే సెట్ అయింది. ఓకే, సెట్ అయిన తర్వాత దీనికి నేను ఇప్పుడు యానిమేషన్ పెట్టామంటే పెట్టేస్తాను, అట్లేం లేదు, చాలా ఈజీ యానిమేషనే ఉంటుంది. దీనికి కీ యానిమేషన్ పెట్టి ఒక 2 ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. ఓకే, దాని గురించి నేను తర్వాత చెప్తాను. ఓకే, ఒకసారి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేద్దాం. షేక్ ఎఫెక్ట్లో ఇక్కడ మీకు ఒకవేళ టెక్స్ట్ ప్రాబ్లం ఉంటే టెక్స్ట్ యానిమేషన్ కూడా ఉంది, ఇక్కడ చూసుకోండి. అదే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఈ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసి కాపీ చేద్దాం. కాపీ చేసిన తర్వాత బీట్ మార్క్ ఓపెన్ చేసి, ఓకే, బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏదైతే ఫస్ట్ ఫోటో ఉందో ఆ ఫోటో దగ్గర వచ్చి ఎఫెక్ట్ ఆప్షన్ వెళ్ళి పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. దీనికి మనం యానిమేషన్ పెట్టుకోవాలి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్, దీన్ని మీరు ఏం చేస్తారంటే ఈ సైడ్ అయితే పెట్టుకోండి. ఓకే, కరువు యాడ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ దీనైతే మీరైతే ఈ సైడ్ అయితే ఇలాగైతే ఈ సైడ్ అయితే పెట్టి మళ్ళీ ఎండింగ్లో వచ్చి దీనైతే ఈ సైడ్ అయితే స్క్రోల్ అవ్వాలి. అయితే మనకు ఏమవుతుందంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఓకే, ఇలా వస్తే మళ్ళీ రిటర్న్ అయితే వస్తుంది ఫోటో. ఇప్పుడు దీన్నే కాపీ చేసుకుందాం, మిగతా ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోవచ్చు. ఇదే యానిమేషన్, లేకపోతే మీరు అదే యానిమేషన్ పెట్టుకున్నా నో ప్రాబ్లం, బాగానే సెట్ అవుతుంది. ఫోటో అనేది జూమ్ అయింది, 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ యూజ్ చేసుకోండి, సెట్ అయిపోతుంది అది. ఓకే, ఎందుకంటే జూమ్ చేసినాం కాబట్టి అక్కడ కరెక్ట్గా చేసుకోండి, ఫిల్ కంపోజిషన్ ఏరియా సెట్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి. ఓకే, సెట్ అయింది కదా, బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను, ఓవర్లీ వీడియో, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. బ్లెండింగ్లోకి వెళ్ళండి, ఇక్కడ మనకు డిఫరెన్స్లోకి వెళ్ళి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ వచ్చి మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి. దీన్ని డూప్లికేట్ చేసి ఒకదాన్ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్ కట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని మనం బ్లెండింగ్లోకి వెళ్ళి సేమ్ అదే దాంట్లోకి వెళ్ళి డిఫరెంట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఇలాగైతే కనిపిస్తుంది. దీన్ని మీరైతే విగ్నెట్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆ లుక్ అనేది వస్తుంది, మీరు చాలా సూపర్ లుక్ అయితే వస్తుంది ఇంతే. అదే లాస్ట్ అండ్ ఫైనల్ కలర్ గ్రేడింగ్ చాలా ఇంపార్టెంట్ ఈ వీడియోకి, కలర్ గ్రేడింగ్. దీనైతే మీరైతే కాపీ చేసుకోండి ఇలా. ఓకే, మినిమం 8 లేయర్స్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి పెట్టుకోవాలని అనుకుంటే పెట్టుకోవచ్చు, కానీ స్టార్టింగ్ నుంచి లైటింగ్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. ఓకే, ఒక
ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోవచ్చు. కానీ ఆ లైటింగ్ అనేది ఆ ఫీల్ అనేది వస్తలేదు. కాబట్టి 9 సెకండ్ నుంచి పెట్టుకుంటే మీ ఫోటోకి బాగా సెట్ అవుతుంది. ఓకే. కలర్‌నెస్ కూడా ఉంటది కొంచెం బాగా. ఓకే. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకోండి. జై హింద్.